మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. అసలు మామూలు లేదు ఈ అడ్వెంచర్. ఇక్కడ నుంచి మనకి నెమలి సౌండ్ కూడా వినబడుతుంది. నెమలి అట్ అయితే అరుస్తున్నాయి. గైస్ ఎంట్రీ ఫీ చూసుకోవచ్చు మీకు 2 మెంబర్స్కి. ఇక్కడ యోగా చేస్తున్నట్టయితే ఉన్నాయి. ఇక్కడ మనకి లేఅవుట్ వెలుగు అప్ అయితే ఉంది. సైకిల్ దక్కలేకపోతున్నా. మామూలు అడ్వెంచర్ కాదు మొత్తానికైతే వచ్చేసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్ ఈ వీడియోలో మనం వచ్చరికి ఖమ్మంకి చాలా దగ్గరలో ఉన్న ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్ దగ్గర అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్లేస్ చాలా ఖమ్మంకి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఖమ్మం దగ్గరలో అయితే మనకి ఖమ్మం నుంచి జస్ట్ మనకి 3-4 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి ఈ పార్క్ అయితే ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్గా ఈ వీడియోలో మొత్తం ఎలా ఉంది పార్క్ అనేది మొత్తం డీటెయిల్గా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. లోపలికి అయితే వెళ్దాం. మనం వీకెండ్స్లో అయితే చాలామంది వస్తారనుకుంటా. ఇప్పుడు వీకెండ్ కాదు కాబట్టి మనం అసలు లేరు జనాలు ఎక్కువైతే. ఇక్కడ టికెట్ ఎంట్రీ టికెట్స్ కూడా అయితే ఉంది. అడల్ట్కి 20 రూపీస్ అంట ఫీ, ఎంట్రీ ఫీ. మరి ఇక్కడ ఫీ తీసుకోవడానికి అయితే ఎవ్వరు లేరు. ఇక్కడ లోపల అయితే చాలా బాగుంది. మనం వెళ్దాం లోపలికి. గేట్ అయితే ఓపెన్లోనే ఉంది. బయట మనకి ఫొటోస్ దిగడానికి కానీ అవి చాలా బాగున్నాయి ఫ్రేమ్ లాగా. తర్వాత అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకొచ్చి ఫొటోస్ అయితే దిగుదాం. పార్కింగ్ అయితే మీరు ఆడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్ కూడా రాసి చూసుకోవచ్చు మీకు. పార్కు సందర్శన వేళలు 6 AM to 6 PM వరకు. గైస్ ఎంట్రీ ఫీ చూసుకోవచ్చు మీకు 2 మెంబర్స్కి 40 రూపీస్, ఈచ్ మెంబర్కి 20 అనమాట. బైక్ పార్కింగ్కి 10 రూపీస్. అసలు ఎంట్రీ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫుల్ గ్రీనరీ అవుతుంది ఇక్కడ. సమ్మర్ టైమింగ్లో మంచిగా ఉంది ప్లేస్ అయితే మాత్రం, చాలా గ్రీనరీగా. ఫొటోస్ దిగడానికి కానీ ప్లేస్ కానీ చాలా బాగుంది. ఇక్కడ మొత్తం ఇవన్నీ అయితే ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి ఇక్కడ కూర్చోడానికి హట్ లాగా మంచిగా ఉంది. చిరుతపల్లి ఫొటోస్ దిగడానికి బాగుంటుంది. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అయితే ఉంది వెలుగుమట్ల. ఇక్కడ మీకు ఏమేమి ప్లేసులు ఉన్నాయో మనకి వాచ్ టవరు, అడ్వెంచరు, యోగా షీడ్ అని చాలా ఉన్నాయి అనుకుంటా. ఫుడ్ కోర్ట్ కూడా అవుతుంది. చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ మ్యాప్ కూడా ఉన్నట్టుంది ఎక్కడెక్కడ ఏమున్నాయో. వెలుగుమట్ల అర్బన్ పార్క్ లేఅవుట్ అని అవుతుంది. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నట్టుంది ఫెసిలిటీ. జింక్ అనుకునేరు బొమ్మలు ఇవన్నీ. ఏదో రియల్ జింక చూస్తున్నట్టే ఉంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మినరల్ వాటర్. చూద్దాం వస్తున్నాయో రావట్లేవు. వస్తున్నాయి వాటర్. బాటిల్ తెచ్చుంటే అయిపోయేది. చింటూ బ్రో కూడా ఉంది. బేసిక్ ఇక్కడ టాటిల్ కూడా ఉంది లోపల. ఒకటే ఉంది తాంబూలు, 2 ఉన్నాయి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకో ఆడొకటి ఉంది. లోపల పెట్టారు. ఫుడ్ కూడా ఇక్కడ చూసుకుంటే పులిగొండల ఎకో టూరిజం కూడా అయితే రాసింది. ఇది మనకు పోయినసారి వీడియోలో కూడా చూపించా. పులిగొండల బ్లాగ్ అయితే చేసినాం. చాలా మంచిగా ఉంటుంది ప్లేస్. మనకి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది పులిగొండల. ఇది మనకి ఖమ్మంకి జస్ట్ 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే అయితే ఉంటుంది పార్క్. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది లోపల. క్యాంటీన్ ఉంది. ఇక్కడ మనం క్యాంటీన్లో థమ్స్అప్ అయితే తీసుకున్నాం. ఇంక బ్యాటరీ వెహికల్ అండ్ సైకిల్, ఇంకా తిరగడానికి సైకిల్ అయితే తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. గైస్ మనం సైకిల్ అయితే తీసుకున్నాం. 1 అవర్కి వచ్చేసరికి 20 రూపీస్ అంట. ముందు అడ్వెంచర్ కూడా అయితే ఉంటుందంట. పార్క్ లాగా అడ్వెంచరు అండ్ వాచ్ టవరు చాలా అయితే ఉంటాయి. చాలా రోజులైంది సైకిల్ తక్కువగా. చూద్దాం ఎలా ఉంటుందో. బాగున్నాయి సైకిల్స్. చాలా రోజులైంది కాబట్టి ఇక్కడ ముందు అడ్వెంచర్ అయితే ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ మనం ఇట్లా పార్కుల నుంచి అయితే వెళ్దాం. మొత్తం చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కు. మీకు మంచి వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్లేసు. మంచిగా ఆడుకుంటారు. ఉయ్యాలు కానీ చాలా ఉన్నాయి ప్లేస్లు మంచిగా.
అసలు సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి మంచి ప్లేస్ ఇది వీకెండ్స్లో. సింహం అనుకునేది చూసి బొమ్మ ఇది. మొత్తం అడ్వెంచర్ అయితే ఉంటుందంట ముందు, చూద్దాం ఎలా ఉంటుందో. సైకిల్ రైడ్ అయితే బాగుంది, చాలా రోజులు అయింది సైకిల్ తక్కువగా. పికాక్స్ నెమళ్ళు ఉంటాయండి, చూద్దాం. నెమళ్ళు కనబడితే బాగుంటుంది. ఇక్కడ కూడా మనకి ఎక్సర్సైజ్ చేయడానికి అలాంటివి ఉన్నాయి. గైస్ మనం స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి అయితే తిరిగినాం, చూద్దాం ఇటు రోడ్ ఎట్టుంటుందో. మొత్తం సోలార్ ఉంది ఇక్కడ. ఓ ఫుల్ అడ్వెంచరస్ రోడ్ ఇది. వాచ్ టవర్ కూడా అయితే ఉంటుందంట, చూపిస్తాం మీకు వాచ్ టవర్ కూడా. అండ్ ఇక్కడ వాటర్, వర్షాకాలంలో కాలువ కూడా ఉంది ఇక్కడ. గైస్ మీరు కనుక మార్నింగ్ టైంలో వస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది, కూల్గా ఉంటుందిగా. లేకపోతే మీకు ఈవినింగ్ టైంలో రండి. ఓన్లీ 6 దాకానే ఓపెన్లో అయితే ఉంటుంది. ఈవినింగ్, మార్నింగ్ 6కే ఓపెన్ అవుతుందంట. ఇట్లా సైకిల్ వేసుకొని అడ్వెంచర్లు చాలా బాగుంది. గైస్ అసలు ఈ పార్కులో చూడాల్సినవి చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఆడ నుంచి ఇదాకా వేలాడుకుంటూ వెళ్ళాలనుకుంటా దానిపై నుంచి. అండ్ అక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి, చూద్దాం ఒకసారి ఎక్కి చూద్దాం. ఏదైనా ట్రై చేద్దాం. దీనిపైన ఎక్కేది అసలు మామూలు లేదు, ఇది చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీతో వస్తే కానీ చాలా బాగుంటుంది ఇక్కడ. గైస్ ఇది ఇప్పుడే కలర్ వేసినట్టు, అక్కడ అన్నోళ్ళు అయితే ఎక్కొద్దు అప్పుడే అని అంటారు, కానీ బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అసలు మామూలు లేదు ఈ అడ్వెంచర్స్ అయితే. ఇక్కడ నుంచి మనకి నెమలి సౌండ్ కూడా వినబడుతుంది, నెమలి అట్టు అయితే అరుస్తున్నాయి. చూద్దాం ఆడదాకా వెళ్తే మనకి ఏమైనా కనిపిస్తే చూద్దాం. సైకిల్ మొత్తం ఆఫ్ రోడ్, పిట్టల కోసం మొత్తం వాటర్ అయితే ఉన్నాయి అనుకుంటా. అక్కడక్కడ పాట్ లాగా అయితే ఏర్పాటు చేశారు, అంటే బర్డ్స్ కోసం, ఎండాకాలం కదా. నెమళ్ళు కూడా ఇటు నుంచే ఇందాక సౌండ్ అయితే వస్తున్నాయి. అమ్మో అక్కడికి కనిపిస్తుంది కదా మీకు పైన, అక్కడ ఉంది వాచ్ టవర్. ఫుల్ అప్ అయితే ఉంది, సైకిల్ దక్కలేకపోతున్నా. ఒక పక్క ఫోన్ పట్టుకొని వీడియో రికార్డ్ చేస్తూ తొక్కాలంటే కష్టం కాబట్టి ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా. అమ్మో మామూలు అడ్వెంచర్ కాదు. మొత్తానికైతే వచ్చేసినాం మనం. అమ్మో గోల్డెన్ ఓవరియర్ టవర్ అని అయితే నల్లి వాచ్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అమ్మో మామూలు అడ్వెంచర్ కాదు. పైకి ఎక్కి వ్యూ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి మొత్తం ఖమ్మం కూడా కనబడుతుంది అనుకుంటా. షప్పా సైకిల్ మీద రావాలంటే ఆడ నుంచి గట్స్ ఉండాలి నిజంగా. ఎత్తు మొత్తం అప్ అయితే ఉంటుంది రోడ్డు మొత్తం. పైకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఫారెస్ట్ వ్యూ. టాప్ ఇదే అనమాట, ఇంకా టాప్ లేదు. పైనుంచి వ్యూ చూడొచ్చు ఎట్లుంది అసలు. ఇంకా రైనీ సీజన్లో రావాలి, ఫుల్ గ్రీనరీ ఉంటుంది చుట్టూ. ఇక్కడ కనిపిస్తుంది కదా అదంతా ఖమ్మం వెలుగుమట్ల. మొత్తం సిటీ అయితే అవతల అయితే ఉంటుంది. పైన వాచ్ టవర్ పెంచి వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. కానీ ఇక్కడికి రావాలంటే మాత్రం ఫుల్ అడ్వెంచర్ చేసి అయితే రావాలి.
సైకిల్ మీద. ఓకే గైస్, ఇది ఈ వీడియో చాలా బాగుంది. లోపల మొత్తం అయితే మాత్రం ఫుల్ అడ్వెంచరస్గా అయితే ఉంది. సైకిల్ రైడ్ తీసుకొని కనుక మీరు ఈ మంచి సమ్మర్ వెకేషన్స్కి చాలా మంచి ప్లేస్ అనమాట. మనకి సండేస్లో వీకెండ్స్లో రావడానికి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది. లోపల పార్క్ లోపల కూడా మీకు బయట కూడా చూడొచ్చు. మీకు ఫొటోస్ దిగడానికి కూడా చాలా కొత్తగా బాగున్నాయి. మొత్తం చాలా యానిమల్స్తో పాటు ఎవరైనా రావాలనుకుంటే మాత్రం రావచ్చు. చాలా మంచి ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. పులిగొండల కంటే కొంచెం బాగానే అనిపించింది నాకైతే. లోపల అడ్వెంచర్స్ కానీ ఇలాంటివి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఖమ్మంకి జస్ట్ మనకి 4 కిలోమీటర్స్ అండ్ 3 కిలోమీటర్స్ దూరంలోనే అయితే ఉంటుంది పార్క్, అర్బన్ పార్క్. మీకు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే వెలుగొండ అర్బన్ పార్క్ అని మీకు డైరెక్ట్గా అయితే మ్యాప్ చూపిస్తుంది.